Hi, congratulations, Volga Videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు బేసిక్గా తెలుగు వాళ్ళకి ఇంట్లలో ఒప్పుకోరు. అవును. హీరో అయినా సరే హీరోయిన్ అయినా సరే అసలు ఇండస్ట్రీకి వెళ్తానంటేనే చాలా అఫెండ్ చేసే వాళ్ళు ఉంటారు. మెయిన్ హీరోస్ కూడా ఏం పెద్ద వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎవరు కూడా ముందుకొచ్చి సస్టైన్ అవ్వలేకపోతున్నారు. సో మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు మీరు ఇలా ఇండస్ట్రీలోకి వస్తాము, ఇలా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు అవుతాము, హీరో అవుతాము, హీరోయిన్ అవుతాం అని చెప్పి అన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీస్ రియాక్షన్? అండ్ ఇప్పటికీ కొన్ని చోట్ల చూస్తుంటే స్టిల్ మా అమ్మ మాట్లాడరు, మా నాన్న మాట్లాడరు అని అంటూ ఉన్న సిచ్యువేషన్స్ మేము చూస్తూ ఉన్నాం ఇప్పటికీ. అంటే నేను రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూ చేశాను, అందులో ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేదు. సో స్టిల్ మా నాన్నగారు ఇంకా మాట్లాడతలేదు, బట్ వన్ డే ఐ విల్ మేక్ హిమ్ ప్రౌడ్ అని తను చెప్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఎవ్రీ తెలుగు ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. మీ ఇంట్లో ఏంటి, మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఏంటి? ఫస్ట్ ఐ వాంట్ టు హియర్ మా ఫ్యామిలీకి నాకు చాలా సపోర్ట్ ఉందండి, అందుకని ఇక్కడ దాకా వచ్చాను నేను. అంత సపోర్ట్ అంటే ఇక మా వాడు స్క్రీన్ మీద కనిపించాలి, చూసుకోవాలి హీరోగా కొంచెం. అంటే ఇది మా అమ్మ కోరిక. ఓకే. అంటే స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్తానంటే వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చారు. మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే గట్టిగా ఉంది. నాకు అమ్మ కోరిక అనగానే KGF లో పాట వచ్చింది వెనకాల, అమ్మ మాటిది కన్నా అని చెప్పి బ్యాక్గ్రౌండ్ అసలు ఐ హోప్ యూ మీ కెరియర్ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను నేను. బికాస్ బిగినర్స్ కి అంత ఈజీ అసలు కానే కాదు, అసలు ఎవరో నోటీస్ కూడా చెయ్యరు, అంత ఇదిగా ఉంటుంది. అంటే అంటిల్ అన్లెస్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, మీకు కొంచెం నేమ్ ఫేమ్ వస్తేనే మీ వెనకాల వస్తారు తప్ప లేకపోతే ఎవరు రారు. ట్రూ థింగ్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ రైట్ నో కరెంట్ సిచ్యువేషన్. మీ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఇంకా తెలియంది ఉంది. ఆబ్వియస్లీ ఒక ఫీమేల్ బయటికి రావడం చేయడం అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే కానీ సొసైటీ ఏమనుకుంటుంది, రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకు పిల్లల్ని పంపేయడం వాళ్ళకి ఇష్టం లేక కాదు, వాళ్ళకి ఇష్టం ఉన్నా కానీ సొసైటీ రేపు ఏమంటుందని ఆ థాట్లో వాళ్ళు వద్దంటారు. సో ఫస్ట్లో కొంచెం అలా ఉన్నాక నేను కొంచెం యాడ్స్, ఫిలిమ్స్ ఇవన్నీ చూసాక సో హ్యాపీ, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పటివరకైతే హ్యాపీ. కాదు, నాకు ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ బీయింగ్ యంగ్ ఫిల్మ్ ఆర్ట్ లైక్ హీరోయిన్స్ కాబట్టి రాబోతున్నారు కాబట్టి ఒక డైలాగ్ ఉంటుంది, చూసే నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఏమనుకుంటారు అని మన ఇంట్లో ఎక్కువగా వినే డైలాగ్. ఐ వాంట్ యూ బోత్. ఆ నలుగురికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. నేను ఒకటే అంట, టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయాలి. వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని అస్సలు అనుకోవద్దు. ఎవరి టాలెంట్ వాళ్ళది. సో వాళ్ళ కోసం రేపు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి ఎవ్వరు సాల్వ్ చేయరు, మీ పిల్లలే మిమ్మల్ని చూసుకుంటారు. సో పేరెంట్స్ వాళ్ళకి ఏది ఇష్టం ఉందో వాళ్ళు ఏది చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. కానీ వీళ్ళేమంటారు వాళ్ళేమంటారు అని మాత్రం అసలు పిల్లల్ని ఇగ్నోర్ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ అంతే. అంటే పిల్లలకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళ ప్రొఫెషనల్కి కొంచెం లైక్ చేయండి. అంటే ఐ మీన్ ఎలాగంటే వాళ్ళకి సపోర్ట్, నేను ఫలానా ఫీల్డ్కి వెళ్తున్నంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఎలా ఉంటారంటే చాలామంది ఈ ఫీల్డ్కి రావాలనుకుంటారు కానీ రాలేని పరిస్థితి, అంటే వేరే పని వెళ్తూ ఉంటారు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇలా అవుతుంటాయి. Congratulations to Volga Videos For 18 million subscribers. Do subscribe to Volga Videos.